శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సింహరాశి ఫలితాలు చూద్దాం. ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదానికి చెందినవారు సింహరాశి వారికి చెందినవారుగా చెప్పుకోవచ్చు. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. సింహరాశి వారికి గోచారం పరిశీలిస్తే ప్రతికూలతలే అధికంగా ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయడం, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. రుణం తీసుకున్న వారి నుండి ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పనుల్లో అంతరాయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఎదుర్కొంటారు. నగదు, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. పనుల విషయంలో మరింత శ్రమించాలి. మీరు చేసే పనిలో ఓర్పు, చిత్తశుద్ధితోనే విజయం సాధిస్తారు. సంతానం యొక్క విద్య విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదు. ఏవైనా పత్రాలు సవరించాలి అంటే అనుకూలించవు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం ఉంటుంది. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు తప్పవు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఒకంత కష్టకాలం అని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు కలిసి రావు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి, వైద్య రంగాల వారికి, న్యాయ రంగాల వారికి, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిరాశజనకం అనే చెప్పుకోవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి శుభం, జయం కలిగిస్తుంది.